హలో సార్. హాయ్ మేడం. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సార్ నిజంగానే ఒకప్పుడు డిగ్రీ అంటే ఇప్పుడంటే ఒక బీటెక్ ఒక ట్రెండ్, ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు, అంటే ఏ స్టేట్లో అయినా సరే చాలా కంపెనీస్ వచ్చాయి అండ్ కంట్రీస్ కూడా అబ్రాడ్స్ కూడా వెళ్ళొచ్చు అనే థాట్లో చాలామంది ఉంటారు. ఒకప్పుడు మంచి కోర్సెస్ నేర్చుకోవాలి అంటే ఐటీకి వెళ్ళాలి అంటే ఏ బెంగళూరు, ముంబై, లేదు అంటే పూణే, లేదు అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్. బట్ హైదరాబాద్లో ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనేది ఒక ట్రెండ్ సెట్ చేసేసారు. గ్యాప్తో సంబంధం లేదు, ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, ఏ సబ్జెక్ట్లో అయినా పర్వాలేదు, మా దగ్గర వచ్చి కోర్స్ నేర్చుకోండి, మంచిగా ఐటీలో ప్లేస్మెంట్ అవ్వండి అంటున్నారు మీరు. లైక్ మీరు అన్నట్టు బీటెక్ చేస్తేనే సాఫ్ట్వేర్ జాబు, అది బీటెక్లో కూడా చాలామంది ఏంది కంప్యూటర్ సైన్స్ ఐటీ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ అని అనుకుంటారు. బట్ అట్లాగా అవసరం లేదు. కంపెనీస్ బీటెక్ ప్రయారిటీ అనేది ఉండొచ్చు, బీటెక్ ప్రయారిటీ ఉండదని నేను చెప్పను. కొన్ని కంపెనీస్ బీటెక్కే కావాలని అడగవచ్చు. కానీ ఈవెన్ దో మీరు ఒక పర్టికులర్ ఏరియాలో ఐటీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుని బాగా నేర్చుకొని పర్ఫెక్ట్ అయితే దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్ హూ విల్ రిక్రూట్ ద నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే. సో ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేను చాలా చోట్లలో చెప్పాను ఇది. ఏది ఇంజనీరింగ్ చదవకపోయినా నార్మల్ ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఐటీ వైపు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు చాలా చేసాం. దానికి చాలామంది స్టూడెంట్స్ని మనం ప్లేస్ చేసాం. ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా బీటెక్ స్టూడెంట్స్ కాదు. సో మీరే వాళ్ళని అడిగి తెలుసుకోండి.